ది డిబేట్ జీవి రెడ్డి గారు. ఇది మరి ఇది ఒక రకమైన కన్ఫ్యూజను, ఒక గందరగోళం, లేకపోతే ఒక ఏదో జరుగుతోంది అనే ఒక ఇది రేపే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెడితే చేస్తున్నారు. కనీసం పార్టీల నాయకత్వాలకి ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇప్పుడు మీలాంటి అంటే రెండవ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వాలకి క్లారిటీ ఉందా? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఒకటి, పొత్తుల అంశానికి సంబంధించినంత వరకు పార్టీ మీరు అన్నట్టు ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ అన్ని క్యాడర్లలో కూడా క్లారిటీ ఉంది. ఎక్కడ పార్టీస్ రెండు పార్టీల్లో అది ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు ఎక్కడ కూడా. మీరు అన్నట్టు చూసావా ఆ ట్రాప్ అది ఇది, రెండోది కులాల గొడవ, ఇదంతా ఇది కొంత డామినేట్ చేస్తూ అనవసరమైన డిస్టర్బెన్స్ ఒకటి. రెండోది చీమ చిట్టుకుమన్నా కూడా అవతల వాళ్ళు వైసీపీ పార్టీ తెలిసింది కదా, వాళ్ళ బలం కంటే కూడా అవతల బలహీనత మీద నమ్ముకొని బతకాలనే బ్యాచ్ అది. ఎక్కడ దొరుకుతుందా పొత్తు విడగొడదామా, లేకపోతే ఎక్కడ దొరుకుతుందా జనాల్లో వీళ్ళని చులకన చేద్దామని చెప్పేసి ఎప్పుడు అదే తప్పితే గురువింద గింజ సామెత తెలియనట్టు వాళ్ళ దగ్గర వాళ్ళకు పొత్తులు ఆపినా కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే తిరగబడుతున్నారు ఆ పార్టీ మీద. వాళ్ళ దాంట్లో ఆ గందరగోళం బోలెడు ఉంది. అది చూసుకోకుండా ఎప్పుడు అవతలని దాన్ని ఏమంటారు, ఏం చేస్తా చిన్న తప్పు ఏమైనా దొరుకుతుందో దాన్ని ఎక్స్పోజ్ చేద్దామా, దాని ద్వారా వాళ్ళని బదనాం చేద్దామన్నట్టుగా ఆలోచిస్తుంటారు. సో మన ప్రత్యర్థి అటువంటి వ్యక్తి అయినప్పుడు, చిన్నదాన్ని కూడా సిలువలు చేసి ప్రత్యర్థులు అయినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. ఒకటి, మన కర్మ ఏంటంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, మన రాష్ట్రంలో నీ కులాల గొడవ ఎక్కువ ఉంది. నాకు తెలిసినంత దేశంలో ఎక్కడ మిగతా సార్లు లేదని చెప్పాను. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే కొత్తగా మీసాలు వచ్చిన కుర్రోడు కులం గురించి మాట్లాడుతుండ్రు, జుట్టు నడిచిన పెద్దోళ్ళు కులం గురించి మాట్లాడుతుండ్రు. వాళ్ళకన్నా బుద్ధి ఉంది, వీళ్ళకి పిల్లలకు బుద్ధి లేదు. వాళ్ళకేం బుద్ధి లేకుండా పోయింది. జుట్టు నడిచిన పెద్దోళ్ళు కూడా కాస్త కడుపుకు అన్నం తింటే బుద్ధి ఉన్న వాళ్ళు ఎవడన్నా కులాల గురించి మాట్లాడతారా? ఒక స్థాయి ఒక వయసు వచ్చిన తర్వాత రాష్ట్రము సమాజం ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వయసుకి ఆయన చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సామాజిక వర్గం ఎంత నెంబర్ ఉందా, ఆయనకి ఎంత ఓట్లు వచ్చింది ఎన్ని పక్కన పెట్టేసి ఆయన అంటే మాటల్లో ఒకసారి అటు ఇటు ఉండొచ్చు కానీ ఒక ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది కదా, రాష్ట్రం బాగుండాలి, దానికోసం మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తాము, ఒక స్టెప్ వెనక్కి వెళ్తాము, ఈ పెద్ద పట్టించుకోకుండా అంటే మనకు అర్థమవుతుంది, ఏ ఉద్దేశాలు అర్థమవుతాయి కదా. ఆ ఉద్దేశాలు అర్థమైనప్పుడు ఆయన అంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు కొంతమంది అది జనసేనలు కావచ్చు లేకపోతే మిగతా కాపు సామాజిక వర్గంలో కావచ్చు ఎందుకు అంత తనను ప్రొవోక్ చేస్తారో అర్థం కావట్లేదు. తనకు ఇష్టం లేని దాన్ని తనకు అంటగట్టాలని చూస్తున్నా నాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వారే 2-3 సభలు చెప్పారు, నేను కోరుకోలేదా ఈ కులంలో పుట్టాలని, హ్యాపెన్ టు బి జరిగింది, కానీ నాకు అందరు కావాలి, అందరు వాడిని అంతే కదా. దానికి మీరు ఎందుకు నాకు అంటగడతారు? మీద పడేదాకా ఎవడు ఏ కులంలో పుట్టాడో ఎవరికి తెలుస్తుంది. అంటగట్టే సందర్భంలో ఆయనే చెప్పాడు ఎందుకు నాకు అంటగడతారు అని చెప్పేది. రెండోది వచ్చేసరికి ముఖ్యమంత్రి, ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి, ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి, ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం నెంబర్స్ గోల. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ సామాజిక వర్గం నాకు తెలియదండి, మీరు చెప్పగలరా? అసలు అంత ఆ స్థాయిలో ఉండే పదవి మంచా చెడా కాదు కాదు, పదవి వ్యక్తి యొక్క కులం గురించి ఆలోచించడం. ఈ రోజు టీవీ చూసేవాళ్ళలో కూడా ఏదో ఆయన బీసీ సామాజిక వర్గం అంటారు అనుకుంటారు, అందులో ఏదో కూడా ఎవరికి తెలియదు. మరి ఎంత నెంబర్ ఉందని ఈరోజు ఆయన దేశ ప్రధాని అయ్యాడు? ఆయన కులం ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడొచ్చి పనిచేశారో తెలియదు. ఆయనకి పనిచేసింది భారతదేశంలోని ప్రజలు. ఆయన కోరుకున్నారు ప్రధాని అయితే బాగుంటుందని, మొదటిసారి చూశారు, రెండోసారి చూశారు, సమర్థమైనటువంటి నాయకత్వం బాగుంది అనుకున్నారు. ఒక్క నిమిషం సార్ చెప్తున్నా, అదే అలానే కదా నేను చెప్తుంది. సో ప్రధానమంత్రిగా దేశ ప్రధానిగా ముఖ్యమంత్రి పదవి ఎక్కువ, దేశ ప్రధాని ఎక్కువ. ఎన్ని ముఖ్యమంత్రి 30 అయితే కానీ ఒకటి అవ్వదు. అలాంటిది మరి ఆయన సామాజిక వర్గం ఏంటో తెలియదు, ఆయనకి ఏ మీడియా ఉందో తెలియదు, వాళ్ళకు ఆ ఉన్న మీడియాను వాళ్ళ కులంలో నడుపుతుండ్రా, ఆయనకున్న పేపర్ని ఆయన సమర్థించే పేపర్ వాళ్ళ కులంలో నడుపుతుండ్రా, ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి కులపోలు నడుపుతుండ్రా పేపర్లు, ఆయన సమర్థించే పేపర్లోనే నేను కాదను వాట్ ఎవర్, కానీ ఆయన సామాజిక వర్గం వల్ల నడిపేది ఆయన సామాజిక వర్గం వల్ల కాదు కదా. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, ఆయన సామాజిక వర్గం ఏంటి? ఆయనకున్న మీడియా నడిపింది ఆయన సామాజిక వర్గం వల్ల. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కోసం పత్రిక కాంగ్రెస్ నాయకుడివి రాహుల్ గాంధీ గారి కులమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి కులం లేదు కదా, కాదు కదా.
అంతేందుకు కేసీఆర్ గారి సామాజిక వర్గం ఏంటి, వారికి ఉన్న నెంబర్ ఎంత తెలంగాణలో? 2 సార్లు చేశారా ముఖ్యమంత్రి? 0.5%. 0.8%. అంత కూడా లేదు, 0.8. సరే, less than 1%.